అనగనగా సంపన్న దేశంలో సంతోషం అనే గొప్ప నగరం ఉండేది. అక్కడ సంపదతో కళకళలాడే వీధులు, పెద్ద ఇళ్ళు కనిపించేవి. వ్యాపారులు ధనవంతులుగా జీవిస్తూ సుఖ సంతోషాలతో జీవితం గడిపేవారు. ఆ నగరంలో ఒక స్త్రీ ఉండేది. భర్త చనిపోవడంతో ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. బంధువులు ఆమె ఆస్తిని కాజేసి ఆమెని నిరాధారంగా విడిచిపెట్టారు. ఆమె గర్భవతిగా ఉండగా భర్త మరణించాడు. అనంతరం ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతడే ఆమె జీవితాశగా తన కష్టాల మధ్య కూడా ప్రేమతో పెంచింది. ఆమె అష్టకష్టాలు పడుతూ తన కుమారుణ్ణి పెంచి పెద్దవాడిని చేసింది. రోజూ కష్టపడుతూ అతనికి మంచి జీవితం ఇవ్వాలని కృతనిశ్చయంతో జీవించింది. కొడుకు పెద్దవాడయ్యాక తల్లి అతనితో వ్యాపారం గురించి చెప్పి బంగారు గుప్తుడిని కలవమని సూచించింది. తన భవిష్యత్తు కోసం ధైర్యంగా ముందడుగు వేయమంది. కుర్రవాడు బంగారు గుప్తుడిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ ఒక కోటీశ్వరుడు మరొక యువకుడిని మందలిస్తూ ఉండగా అతను ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు. బంగారు గుప్తుడు చచ్చినెదుకుతో కూడా వ్యాపారం చెయ్యవచ్చని చెప్పడంతో కుర్రవాడికి ఆ మాటల్లో ఒక గొప్ప ఆలోచన మెదిలింది. ఆ కుర్రవాడు ధనం అడగకుండా ఆ ఎలుకను తీసుకుని దాన్ని ఒక పిల్లికి ఆహారంగా ఇచ్చి ప్రతిఫలంగా శనగలు పొందాడు. ఆ శనగలను వేయించి కారంగా చేసి నీళ్లతో కలిసి అమ్మేందుకు సిద్ధమై ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అడవిలో కట్టెలు కొట్టుకొచ్చిన వారు అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కుర్రవాడు వారికి శనగలు మరియు నీళ్లు ఇచ్చాడు. వారి సేవకు సంతోషించిన కట్టెల వాళ్ళు తలా 2 కట్టెలు ఇచ్చి వెళ్లిపోయారు. కుర్రవాడు చిన్న లాభంతో మొదటి వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించి ఆనందపడ్డాడు. ఆ కట్టెలను నగరంలో అమ్మి వచ్చిన డబ్బుతో మళ్లీ శనగలు కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని కొనసాగించాడు. నెమ్మదిగా లాభం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్లకు అతను పెద్ద మొత్తంలో కట్టెలు కొనగలే స్థాయికి చేరుకుని తన వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. వర్షాకాలం రాగానే కట్టెలకు డిమాండ్ బాగా పెరిగింది. అతను నిల్వ చేసిన కట్టెలన్నీ మంచి ధరలకు అమ్మి ఎక్కువ లాభం పొందాడు. వచ్చిన డబ్బుతో అతను ఒక చిన్న చిల్లర దుకాణం ప్రారంభించి మరింత పెద్ద వ్యాపారానికి పునాది వేశాడు. రోజురోజుకు అతని చిల్లర వ్యాపారం అభివృద్ధి చెందుతూ పెద్ద వర్తకంగా మారింది. అతని కష్టానికి ఫలితం కనపడింది. తన వ్యాపారాన్ని విస్తరించి ఇళ్ళు, తోటలు, భూములు కొనుగోలు చేసి అతను సంపన్నుడిగా మారాడు. కాలక్రమంలో అతను లక్షాధికారి అయ్యి తన తెలివితేటలతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎలుకతో ప్రారంభమైన అతని వ్యాపారం వల్ల అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలవడం ప్రారంభించారు. ఒకరోజు అతను బంగారంతో ఒక ఎలుకను తయారు చేయించి తన గురువు బంగారు గుప్తుడికి కలవడానికి వెళ్ళాడు. బంగారు గుప్తుడి ముందుకు వెళ్లి తన విజయానికి కారణమైన ఆ ఎలుకను గుర్తు చేసి కృతజ్ఞతతో మాట్లాడాడు. తన సంపద అంతా ఆ చిన్న ఆలోచన వల్లనే సాధ్యమైందని చెప్పి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. బంగారు గుప్తుడు అతని తెలివితేటలను మెచ్చుకొని అతని నిజాయితీకి ఎంతో సంతోషపడ్డాడు. తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసి అతని అల్లుడిగా స్వీకరించాడు. బంగారు ఎలుకను కానుకగా ఇచ్చి అతని జీవిత విజయానికి గుర్తుగా నిలిపి ఈ కథ తెలివితేటలు మరియు కష్టపడి పనిచేస్తే విజయం సాధ్యమవుతుందని చెప్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.